అందరికీ నమస్కారం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు స్కిప్ చేసినా, లేకపోతే సగం చూసినా ఇందులో ఉండేటువంటి పూర్తి విషయం అర్థం కాకపోవచ్చు, లేకపోతే తెలియకపోవచ్చు. ఆధునిక కాలంలో భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి విజ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో చరిత్రకారులు చెబుతున్నటువంటి విషయం తెలుసుకుందాం. మన భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఉదాహరణకి ఓదంతపురి, విక్రమశిల, జగద్దాల, వల్లభి, తక్షశిల, నలంద, కాంచీపురం, మన్యఖేట, పుష్పగిరి విహారం, నాగార్జునకొండ ఇలా మొదలైనటువంటి విశ్వవిద్యాలయాలు భారతదేశంలో నెలకొల్పబడ్డాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం. ఈ తక్షశిల విశ్వవిద్యాలయం యొక్క ప్రాచీన చరిత్ర ఒకసారి తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు తమ్ముడైనటువంటి భరతుడు ఒక నగరాన్ని నిర్మించాడు. భరతుడు కొడుకైనటువంటి తక్షుడు ఆ నగరాన్ని మొట్టమొదటిసారిగా పరిపాలించాడు కాబట్టి ఆ నగరానికి తక్షశిలా నగరం అని పేరు వచ్చింది. తక్షశిల విశ్వవిద్యాలయం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలోనే స్థాపించబడింది. అయితే ఇది నలంద విశ్వవిద్యాలయానికి ముందే స్థాపించబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ తక్షశిల విశ్వవిద్యాలయంలో మహాత్ములు ఎందరో విద్యను అభ్యసించారు. అశోక చక్రవర్తి, అలాగే ఆర్థిక శాస్త్ర పితామహుడు చాణక్యుడు, అలాగే వైద్య శాస్త్ర పితామహుడు చరకుడు, నీతి శాస్త్ర పితామహుడు విష్ణు శర్మ మొదలైనటువంటి వాళ్ళు ఎందరో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఈ మహాత్ములందరూ సంస్కృతాన్ని చదువుకున్నారు. ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రధాన భాషగా సంస్కృతం ఉండేది. సంస్కృత భాష ఉన్నంతకాలం ఈ విశ్వవిద్యాలయాలు విజ్ఞానానికి కేంద్రాలుగా ఉండేవి. అలాగే వీళ్ళు బోధించేటువంటి విషయం కూడా సంస్కృతంలోనే బోధించేవారు. అలాగే ఈ శాస్త్రాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉండేవి. కాబట్టి ఎప్పుడైతే సంస్కృతం ప్రధాన భాషగా విద్యాలయాల్లో ఉంటుందో అప్పుడే భారతదేశం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆ తర్వాత 476వ సంవత్సరంలో అంటే సుమారు 5వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయం గుప్తవంశ రాజులచే స్థాపించబడింది. నలంద అంటే అర్థం నలం దదాతి ఇతి నలంద. నలం అంటే జ్ఞానం, దదాతి అంటే ఇవ్వడం, జ్ఞానాన్ని ఇచ్చేది అనేటువంటి ఒక అర్థం. అలాగే నలంద అంటే నా అలం దదాతి ఇతి నలంద. అలం అంటే సరిపడనంత, నా అలం అంటే ఇవ్వడంలో సంతృప్తి చెందనిది. అంటే ఎప్పుడు జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటుంది ఈ విశ్వవిద్యాలయం. ఎంతమంది విద్యార్థులు వచ్చినా, ఎంతమంది ఉపాధ్యాయులు వచ్చినా ఈ విశ్వవిద్యాలయం ఎప్పుడూ కూడాను జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటుంది. ఎన్ని తరాలైనా ఈ నలంద విశ్వవిద్యాలయం జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటుందని అర్థం. ఈ నలంద విశ్వవిద్యాలయం 1000 మంది ఉపాధ్యాయులతో 10,000 మంది విద్యార్థులతో శోభిల్లుతుండేది. అలాగే ఈ విశ్వవిద్యాలయంలో భారతదేశ గణిత శాస్త్ర పితామహుడు ఆర్యభట, అలాగే వరాహమిహిరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను ఈ నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. అలాగే తక్షశిల విశ్వవిద్యాలయాన్ని హూణులు మరియు పర్షియన్ రాజు షాపూర్ అనేటువంటి రాజు కలిసి దాడి చేసి విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే నలంద విశ్వవిద్యాలయాన్ని బఖ్తియార్ ఖిల్జీ అనేటువంటి రాజు నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశాడు. అయితే ఈ 2 విశ్వవిద్యాలయాలు నాశనం చేయకుండా ఉంటే భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండేది అని మేధావులు చెప్తున్నటువంటి మాట. ఈ ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఏ గ్రంథాలను బోధించేవారంటే వేదాలు 4, వేదాంగాలు 6, అలాగే ఉపనిషత్తులు 108, షడ్దర్శనాలు 6, అలాగే ఆరణ్యకాలు, బ్రాహ్మణాలు, బ్రహ్మసూత్రాలు, వేదాంతం, అలాగే ఇతిహాసాలు, పురాణాలు, మహాకావ్యాలు, లఘు కావ్యాలు, ఖండకావ్యాలు, గద్య కావ్యాలు, ఆఖ్యాయికలు, కథాకావ్యాలు, స్తోత్ర కావ్యాలు, అలాగే శతక కావ్యాలు, సంగీతం, సాహిత్యం, తర్కం, మీమాంస, లక్షణ గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలు, భూగర్భ శాస్త్రం, భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం,
రసాయనిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, వైమానిక శాస్త్రం, ఇలా అనేకమైనటువంటి గ్రంథాలు సంస్కృత భాషలోనే బోధించబడేవి. సంస్కృత భాషలోనే ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వేల లక్షల శాస్త్రాలు భారతదేశంలో బోధించబడ్డాయి. కాబట్టి ఎన్నో ఏళ్లగా యుగయుగాలుగా ఋషులు, మునులు, యోగులు, మహాత్ములు నేర్చుకొని వాళ్ళ జీవితాలను సార్థకం చేసుకున్నారు. మనకి ఆ మహత్తరమైన విద్యను మనకు అందించినటువంటి ఋషులకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. జై హింద్.